చాలా బాగుంది రాదా. నీకోసం అంత ప్రేమగా చేశా, మరి బాగుండదా ఏంటి? నీ మీద ప్రేమతో నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను, ముందు నువ్వు తిను. మనిద్దరం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? అయితే వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, చేసేసుకుందామా? సరే, మీకైనా నాకైనా ఉన్నది పెద్ద దిక్కల్లా మా నాన్న ఒక్కడే కదా. ఇప్పుడే కొట్టేస్తున్నావు, పెళ్ళాక అలా మూల కూర్చోమటలా ఉన్నావే. అబ్బా చాలే నీ సంబడం, అది కాదు నేను చెప్పేది విను గోపి. గోపి చెప్పు. అది కాదు గోపి, ఇప్పుడు నువ్వు వెళ్ళి మా నాన్నతో మాట్లాడావనుకో, మా నాన్న ఒప్పుకుంటే మనం త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాగే రాదా, నేను సాయంకాలం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెళ్లి విషయం మీ నాన్నగారితో చెబుతాను.